సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంకటేష్ గారు బాగున్నారా? ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు చాలా రోజుల తర్వాత కలిసాము. చాలా రోజుల నుంచి మా గుత్తికోట సంరక్షణ సమితి తరఫున వచ్చి మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలనుకున్నా. ఈరోజు కోఇన్సిడెంట్గా మీ ఇంటికి రావడం జరిగింది. ముఖ్యంగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నా సార్. మీరు రెడీగా ఉన్నారు కదా? ఓకే. తర్వాత మీరు మా గుత్తికోటలో పనిచేసినట్టు కూడా మాకు తెలుసు. అక్కడ విశేషాలు కూడా మనము ఈ చర్చలో మాట్లాడుకుందాము. అలాగే వస్తే ఈ యొక్క భారతదేశము, మీరు పెద్దలు చాలా ఎన్నో కోటల్లో పనిచేశారు. ఈ యొక్క భారతదేశము, ఈ యొక్క మన ఏరియాలో ఉండే కొన్ని విశేషాల గురించి చెప్పండి సార్ ప్లీజ్. భారతదేశం యొక్క ప్రాముఖ్యత వచ్చేసి, భారతదేశాన్ని మొట్టమొదట ఏ మంత్రంలో చెప్పినా జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే అని అంటారు. ఆ జంబూద్వీపం అనేటటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ప్రతి మంత్రంలోనూ ప్రతి వేదంలో కూడా ఆ ప్రాధాన్యత. ఈ జంబూద్వీప చక్రం వచ్చేసి మా గుత్తికోటకు ఒక 35 కిలోమీటర్ల దూరంలో కొనకొండ అనేటటువంటి ప్రాంతం, గుంటగల్లి సమీపంలో ఉంది. ఆ జంబూద్వీప చక్రం రచించినటువంటి వాళ్ళు కొండకొండాచార్యులు అని చెప్పేసి 3000 సంవత్సరాల కిందట దిగంబర జైన్ గురువు అయిన జైన్స్ దిగంబర జైన్ వాళ్ళు అక్కడ నిర్మాణం చేసినారు. అప్పుడు నిర్మాణం చేసేటప్పుడు కూడా ఈ భూగ్రహానికి అది సెంటర్ పాయింట్, మొత్తం భూగ్రహానికి సెంటర్ పాయింట్. ఉత్తరాదిముఖం అంటే పైభాగానికి నార్త్ పోల్ అంటారు. నార్త్ పోల్ మ్యాగ్నెటిక్ దానికి నార్త్ పోల్. ఆ పవర్, మ్యాగ్నెటిక్ పవర్ కి నార్త్ పోల్. భూగ్రహమే ఒక మ్యాగ్నెట్. ఆ మ్యాగ్నెట్ కి జంబూద్వీప్ సెంటర్ పాయింట్ వచ్చేసి దట్ ఈస్ నార్త్ పోల్. అక్కడ పైనుంచి గ్రావిటేషన్ తక్కువ ఉంటుంది. అక్కడ ఆ యొక్క కొనగొండలో ఉండే జంబూద్వీపం యొక్క ప్లేస్ లో ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువ ఉంటుంది. పైనుంచి తక్కువ ఉంటుంది, కింద నుంచి ఎక్కువ ఉంటుంది. దేవలోకాలకు పోయేదానికి తపస్సు చేసేటటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి స్థలం. ఇక్కడ మానవులు చాలా మంది తపస్సు చేసినారు, మునీశ్వరులు కూడా ఉన్నారు. కొండకుందాచార్యులు, తర్వాత సుశీల, వీళ్ళెవరు సుశీలాదేవి సార్, వీళ్ళంతా అక్కడంతా 3000 సంవత్సరాల క్రితం, 3000-4000 సంవత్సరాల క్రితం ఆశ్రమాలు తప్పని మహా తపస్సు చేసినటువంటి ఆ గ్రావిటేషన్ పవర్ ఈ 35 కిలోమీటర్ల దూరంలోనే గుర్తుపాటు ఉండేది. కాబట్టి ఈ ఉత్తర ధ్రువానికి అంటే నార్త్ పోల్కు చాలా సమీపంలో ఉంది. కాబట్టి ఇక్కడ కూడా చాలామంది మునీశ్వరులు ఆ తపస్సుకు అనుకూలంగా చేసుకొని ఇక్కడ కూడా తపస్సు చేసినారు. ఈ గుత్తికోటలో కూడా గుత్తికి సమీపంలో గౌతమ మహాముని ఆశ్రమం అని ఉంటుంది. అది సూరసింగనపల్లి అనేటటువంటిది ఒక చెరువు ఉంది. ఆయన ప్రతి రోజు అక్కడ చెరువుకి నీళ్ళు మహాముని అక్కడ నుండి గుహలోకి వెళ్ళిపోయేటాడు. ఆయనకి సంసారం కూడా ఉండేది. భార్య అహల్యాదేవి, ఆయన మహాపతివత. ఆయనకు అరుంధతి అనేటటువంటి కూతురు కూడా జన్మించింది. తర్వాత ఆమె చాలా అందరైతే అని చెప్పేసి దేవేంద్రుడు ఏదో ఇష్టపడి ఓడించి గౌతమ రూపంలోనే వచ్చి గౌతమ మహాముని త్వరగా పోయేటట్లు ఒక కోడిపోతే ముందుగా తీసి స్నానానికి పోయేటట్లు చేసి 80 రమించినట్లు ఆమె ఒక కవల పిల్లలు పుడతారండి. వాళ్ళు మామూలు మనుషుల మాదిరే ఉంటారు. తర్వాత అరుంధతి అనేటటువంటి అమ్మాయి, ఆ పెద్ద అమ్మాయికి మహాజ్ఞాని అమ్మ. ఆమె మనసులో అనుకుంటుంటుంది, ఆ పిల్లలిద్దరిని గౌతమ మహాముని భుజాలపై ఎక్కించుకొని పోవడం, ఈమె నడిపించుకొని పోతూ ఉండగా ఆమె నేను సొంతంగా పుట్టిన బిడ్డని ఇంద్రుని పుట్టిన పిల్లల్ని ఆయన భుజాల మీద ఎత్తుకొని పోతున్నాడని చెప్పేసి ఈమె బాధపడుకుంటూ పోతుంటే ఆ సూక్ష్మం ఆయన గ్రహించి ఇది నిజమా కాదా తెలుసుకుందామని చెప్పేసి ఆ చెరువు దగ్గరికి పోయి, సూరసింగనపల్లి చెరువు దగ్గరికి పోయి, వీళ్ళు నా కొడుకులు అయితే ఇదే రూపాల్లో వస్తారు, నా కొడుకులు కాదంటే వీళ్ళు కోతులుగా మారిపోవాలని చెప్పేసి శాపం పెట్టేసి ఇద్దరిని ఆ చెరువులోకి విసిరేస్తారు. వాళ్ళు కోతి రూపాలతో బయటకు వస్తారు. వాళ్ళని అలాగే వదిలేస్తారు. ఆ ఇంద్రుని పుట్టినటువంటి వాలి సుగ్రీవుడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇది అప్పట్లో మన ఏరియాని ఏమని పిలిచేవాళ్ళు? ఇక్కడ దండకారణ్యం. కృష్ణకు క్రింది భాగంలో తుంగభద్రకు మధ్య భాగం, తుంగభద్ర నదికి
మధ్య భాగం కృష్ణానదికి కింది భాగం ఉన్నటువంటి మొత్తం ప్రాంతం అంతా దండకారణ్యమే. ఇక్కడ వనమూలికలు అద్భుతమైనటువంటి మూలికలు దొరికేవి. సంజీవిని మొక్కలు కూడా ఇక్కడే ఉన్నాయి, ప్రాణాలను కాపాడేటటువంటి మొక్కలు. అందుకే సార్ రీసెంట్ గా మేము అక్కడికి వెళ్ళొచ్చాము. మన ఎక్కడంటే మన ఇది ఏదంటే నరసింహస్వామి గుడి. అది కూడా అప్పట్లో భారతంలో అర్జున్ యొక్క మనుముడు జయమేజయుడు కట్టించారు. మనముడు వాళ్ళ సంతతి వాళ్ళు గంగరాజు, రాజా గంగా. వాళ్ళ సంతతి వాళ్ళు గంగరాజు. ఓకే, రాజా గంగా అని పిలుస్తారు. అతను కూడా ఆ యొక్క నరసింహస్వామి గుడికి కట్టించినాడు. ఓకే ఓకే సార్. విజయనగర రాజుల యొక్క కన్నా ముందు అవునండి ఈ యొక్క పాండవులు సంతతి వాళ్ళే వాళ్ళు. అవునండి, జనమేజయులు వాళ్ళ సంతతి. నందన చక్రవర్తి అని చెప్పేసి ఇప్పుడు నంద్యాల ఉంది. ఈ ప్రాంతం అంతా అప్పుడు అడవి ప్రాంతం. ఆ అడవి ప్రాంతాన్ని అంతా చెట్లు చెమలని నరికేసి ఊర్లు పుట్టుకొని వచ్చినట్టు చేసినారు. నంద్యాలను కూడా ఆయన స్థాపితం చేసినారు. అవునండి, ఇదంతా దండకారణ్యం. మన అరణ్యం, మనం దాన్ని ఏమంటారు, మన నల్లమల్ల ఫారెస్ట్. యా, అట్లా నంద్యాలని ఒక రాజధాని చేసుకొని నందన చక్రవర్తి జయమేజయుని మనముడేనా? సొంతం. ఓకే, అయితే మన వంశస్థుడే నందన చక్రవర్తి. ఓకే సార్, తర్వాత మనము ఇంకా జంబూ ద్వీపం వరకు అక్కడ స్టాప్ చేసేద్దాము. ఇప్పుడు మళ్ళా ఒక మనము మన గుత్తికోట, మనం ఇప్పుడు గుత్తికోట, మీరు గుత్తికోటలో ఎన్ని సంవత్సరాలు పనిచేసినారు, అంతకుముందు మీరు ఎక్కడ చేశారు, కొన్ని విశేషాలు మా గుత్తికోటలో మీ యొక్క అనుభవము ఇవన్నీ మాకి ఈ వీడియో ద్వారా గుత్తి ప్రజలకు తర్వాత ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది సార్. గుత్తికోటలో విశేషాలు కొద్దిగా మీరు మీ అనుభవము దాని గురించి చెప్పండి సార్. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఓకే, అక్కడి నుంచి నేను హేమావతిలో 2 సంవత్సరాలు ఉంది. తర్వాత ఆదోని కోటకు పోయినా, ఆదోని కోటకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆదోని కోటలో 28 years ఉన్నాను. 28 years. అక్కడి నుండి అలంపూర్కి ట్రాన్స్ఫర్ చేశారు. అలంపూర్లో 2 years ఉన్నాను. అక్కడి నుంచి గుత్తికోటకి ట్రాన్స్ఫర్ చేసినారు 2004లో. గుత్తికోటలో ఎన్ని ఏళ్ళు పనిచేశారు? గుత్తికోట 2003 నుంచి 2011 దాకా చేశారు. ఓకే, గుడ్. అయితే గుత్తికోటలో మీకు అనుభవం దండి ఉంది. గుత్తికోటలో విశేషాలు మనము చెప్పుకున్నాం సార్. ఇప్పుడు గుత్తికోటలో విశేషాలు, మీరు పనిచేసిన రోజులు ఎలా ఉన్నాయి, మీరు పనిచేసినప్పుడు మీ ఆఫీసర్లు మీకు ఎలా చేశారు, తర్వాత గుత్తికోటలో ఆ యొక్క పురాతన కట్టడాల గురించి మీరు విశదీకరించి చెప్తే ఈ ప్రపంచానికి ఒక మంచి పని చేసే వాళ్ళు అడుగుతాము. కొంచెం చెప్పండి సార్. గుత్తికోటలో మేము పనిచేసేటప్పుడు మా ఆఫీసర్లు అందరూ మాకు చాలా సహకారం ఇచ్చినారు. వెరీ గుడ్ సార్. మంచి ఎంకరేజ్మెంట్ కూడా వచ్చింది. ఓకే, చరిత్రలు కూడా. అప్పుడు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి సార్? అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. జంగిల్ కటింగ్ చేసినాము. చెట్లు అవి ఇవన్నీ మొలిచిండేవి. ఓకే సార్. దారులు కూడా రిపేర్ చేసినాము. ఓకే, జంగిల్ కటింగ్ చేసిన బావులు, కొన్ని బావుల్లోనే చెట్లు విపరీతంగా పెరిగింటే వాటన్నిటిని కూడా కట్ చేసి తొలగించినారు. ఓకే ఓకే. ఈ గుత్తికోటకు గౌతమ మహాముని యొక్క పేరు ఉంది. ఓకే, గౌతమ మహాముని ఆశ్రమం ఇక్కడ ఒక 5 కిలోమీటర్ల దూరంలో కోట నుంచి. ఓకే, ఒక గుహ ఉంది. గుహ ఇక్కడ గౌతమ ఆశ్రమం అని చేసినారు. అక్కడ ఆయన గౌతమపురి అనేటటువంటి పేరు ఉంది. తర్వాత నెక్స్ట్ ఈ గుత్తికోట భూభాగం నుంచి చూస్తే ఇట్లా పైకి చూస్తే శంఖాకారంలో ఉంది కాబట్టి దీన్ని శంఖపురి అని కూడా అంటారు. ఓకే, శంఖపురి. తర్వాత ఈ రూమ్ నుంచి చూస్తే ద్రాక్ష గుర్తు మాదిరి కనిపిస్తుంది. ద్రాక్ష గుర్త కిందికి వెళ్లాడిస్తే ఎలా ఉంటుందో దాన్ని పైకి లేపినామంటే అలా ఉంటుంది కాబట్టి దాన్ని గుత్తి. ఒక గుత్తి మాదిరిగా ఒక ఈ కొండల సమూహం అంతా ఒక గుత్తి మాదిరి కనిపించింది. దీన్ని దూరం నుంచి గుత్తి మాదిరి కనిపిస్తుంది కాబట్టి గుత్తి అనిపిస్తుంది. గుత్త పోయి గుత్తి. ఓకే ఓకే, దాన్ని వ్యవహారంలో గుత్తి అనేటటువంటి పేరు సాధారణంగా ఓకే వచ్చేసింది సార్. తర్వాత కొన్ని విషయాలంటే చోళరాజులు ఒక కోటగోడలు కట్టేటటువంటి ప్రయోగం చోళరాజు అంటే ప్రారంభమైంది. చాలా ప్రాంతాల్లోనూ కేరళ, మెడ్రాసు ఆ ప్రాంతాల్లో కూడా వాళ్ళు కోటలే కట్టిండే. చోళరాజులు స్టార్టింగ్ ఎప్పటి నుంచి ఉన్నారో వాళ్ళ యొక్క అనుభవం అంతా కోటల మీదే. కోటలు కాబట్టి ప్రాంతంలో ఒక కొండ చూసుకోవడం, ఒక రక్షణ కోసం. కాబట్టి మన గుత్తికోట కూడా వాళ్ళ హయాంలో ఆ యొక్క ఫౌండేషన్ అనేది కోట ఎలా కట్టాలి, తర్వాత వాళ్ళ
డిజైనింగ్ అంతా చేసి. ఎందుకంటే భారతదేశంలో చోళరాజుల హిస్టరీ చాలా ఉంది. అది గుత్తి ప్రాంతానికి కూడా ప్రాబల్యము వచ్చిందంటే ఈ యొక్క ఘనత వాళ్ళదే ఉండవచ్చు. కోట డిజైన్, గుత్తి కోట డిజైన్ చేసింది వాళ్ళే. ఓకే. తర్వాత అనేక మంది రాజులు వాళ్ళ అనుకూలాన్ని బట్టి రిపేరింగ్ చేసుకున్నారు. ఓకే ఓకే. రిపేర్స్. ఓకే. అంటే అనుకూలంగా ఇంకోటి బావి తవ్వించడం కానీ, ఒక మైదానం కానీ. బావులు ఏమి అక్కడ న్యాచురల్ బావులే ఉన్నాయి. న్యాచురల్ అన్ని న్యాచురల్ బావులే ఉండేది. ఎన్ని ఉన్నాయి సార్ కోట పైన? మామూలుగా గుత్తి పురాణం అనేటటువంటిది ఒకటి 101 బావి ఉంటాయి ఉంటాయి. అవి 101 బావుల్లోనే తీర్థాలని కూడా అంటారు. తీర్థాలు ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క దీంట్లో ఆ యొక్క తీర్థ ప్రభావం ఉంటుంది అంటే చెప్పేసి అక్కడ స్నానాలు చేస్తే పుణ్యలోకాలు పాపం కొంచెం తగ్గుతుంది అని భక్తితో పోయి పుణ్య స్నానాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. తర్వాత వాటికి కాలక్రమేణా సార్ అందులో భాగమే లక్ష్మీ తీర్థం కూడా అనుకుంటా. అందులో భాగమే మేము కూడా రీసెంట్ గా వెళ్ళొచ్చాము. అందులో భాగమే లక్ష్మీ తీర్థము. అలాంటి తీర్థాలు ఇంకా ఒక కోటలో అప్పట్లో రాజులు ఈ యొక్క నక్షత్ర తిథిని బట్టి ఆ యొక్క ఆ తీర్థాల్లో ఆ బావుల్లో ప్రభావం ఉంటుందని చెప్పేసి ఒక ప్రతీతి. ఓకే. 101 బావి ఉందండి. అదే సార్ అక్కడ దీపాల బావి. తర్వాత దీపావళి రోజు కార్తీక మాసంలో సార్ ఆ బావి చుట్టూ గూళ్ళు ఉన్నాయి. గూడులు. ఆ గూళ్ళలోన దీపాలు వెలిగించి దీపావళి పండుగకి బాగా చేసేవాళ్ళు. దీపావళి పండుగ కార్తీక మాసం కూడా అప్పట్లో రాజులు అప్పటి నుంచే ఆ యొక్క కార్తీక మాసాలని ఆ యొక్క సార్ మన గుత్తికోటలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి సార్? కోటలో నరసింహస్వామి దేవాలయం ఓకే ఉంది. ఆంజనేయ స్వామి దేవాలయాలు అనేకంగా ఉన్నాయి. చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. శివాలయాలు ఉన్నాయి. ఓకే. ఒక రామాలయం ఉంది. ఓకే. రామాలయం అంటే భద్రాచలంలో ఉన్నటువంటి విగ్రహం అదే మాడిదే. ఓకే. రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి విగ్రహం. ఎందుకంటే పురాతన రాజులు ఎంతమంది పాలించినారో ఇక్కడ మన కోట ఎంట్రన్స్ లో కూడా శివాలయం మనం చూసుకోవచ్చు. కోటలో చాళుక్యుల యొక్క ప్రాధాన్యం ఏమనేది కొంచెం వివరించండి సార్. అదే 1076 ఆ ప్రాంతంలో ఈ గుత్తి కోట నిర్మించినట్లు కనిపిస్తుంది. పడమటి చాళుక్యులు విక్రమాదిత్య 6 ఆరవ విక్రమాదిత్యుడు అనేటటువంటి రాజు. ఆయనకి త్రిభువన మల్ల అనేటటువంటి ఒక బిరుదు కూడా ఉంది. ఆయన ఈ కోటను నిర్మాణం చేసినట్లు ప్రధానంగా. తర్వాత అనేక మంది రాజులు దాన్ని రీమోడల్ చేసుకుంటూ పోయినారు. ఇప్పుడు మీరు అడిగితే దర్గా వరకు వచ్చాము సార్. దర్గా వరకు వచ్చినారు. అక్కడి నుంచి కూడా స్టోన్ పిచ్చింగ్ కోటకు పోయినారు. ఓకే. గుర్రాలు కూడా, ఏనుగులు కూడా పోయేటటువంటి టెక్నాలజీ ఉపయోగించి బండలతోనే దాడి చేసినారు. ఓకే ఓకే. అవి ఎలాంటి పరిస్థితుల్లో కూడా డ్యామేజ్ కావు. ఎన్ని సంవత్సరాలైనా అన్నీ అట్లే ఉంటాయి. అక్కడ పోతే అక్కడ కొంచెం ఈ స్నేహాకారంలో అంటే స్నేక్ పోయేటప్పుడు ఇట్లా జిగ్జాగ్ టైప్ లోన రస్తా ఉంది. కొంచెం ముందు పెద్ద ద్వారం వస్తుంది. ఓకే. దాని ద్వారంకు పక్కలోనే మొదటి ద్వారం దాటాలి. అట్లా అక్కడి నుంచి కొండ కుడిపక్క 1210 నుంచి 1247 వరకు ఉన్నారు. ఓకే. తర్వాత పాండ్య రాజులు వచ్చినారు, నొలమ్మ రాజులు వచ్చినారు. అప్పుడు గుత్తి దుర్గం అని పేరు పెట్టినారు. ఓకే. అక్కడి నుంచి విజయనగర సామ్రాజ్యం. ఓకే. విజయనగర సామ్రాజ్యం 1565 తల్లికోట యుద్ధం జరిగేటంత వరకు వాళ్ళే పాలించారు. ఓకే సార్. ఆ తల్లికోట యుద్ధం జరిగిన తర్వాత కూడా 1530 వరకు కూడా వాళ్ళు విజయనగర సామంతరాజులు ఉన్నారు. ఓకే ఓకే. ఇంకెవరు రాలేదు. అవునండి సార్. మనము పని చేద్దాం సార్. ఇప్పటి వరకు చాలా విశేషాలు చెప్పారు. నెక్స్ట్ ఎపిసోడ్లో త్వరలో మనం ఇంకా విశేషాలు మన గుత్తి ప్రజలకు ప్రపంచానికి చెప్పే విధంగా